జూన్ 1వ తేదీనే బ్యాంకు ఖాతాల్లో పింఛన్ డబ్బు జమ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పింఛన్లు బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు ఖాతాలు లేని వారికి ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని పేర్కొంది. జూన్ 1 నుంచి 5 లోపు పింఛన్లు ఇళ్ల వద్దే పంపిణీ చేయాలని ప్రభుత్వం వెల్లడించింది. పింఛన్ కోసం లబ్ధిదారులు ఆయా గ్రామాల్లోని సచివాలయాలకు రాకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. జూన్ 1వ తేదీన బ్యాంకు ఖాతాలో పింఛన్ డబ్బు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆయా జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు. బ్యాంకు ఖాతాలు లేని వారికి, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి జూన్ 1వ తేదీ నుంచి 5వ తేదీలోపు ఇంటి వద్దే పింఛన్ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ విధి విధానాల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయవద్దని మాత్రమే ఎన్నికల సంఘం ఆదేశించింది. కానీ సీఎస్ ఏకంగా ఇంటింటికి పింఛన్ల పంపిణీనే నిలిపేశారు. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ మాత్రం వృద్ధుల్ని మండుటెండల్లో మంచాలపై ఊరేగిస్తూ నానా హంగామా సృష్టించింది. దీంతో ఈ వ్యవహారంపై బీజేపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఈసీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎన్డీఏ కూటమి నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జూన్ నెల పింఛన్ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.